సంక్షేమము అభివృద్ధి బహిరంగ చర్చకి తెలుగుదేశానికి మేము ఇదే చెప్తా ఉన్నాం. మీరు చేయనిది మేము చేసింది ప్రజల ముందు పెట్టి ప్రజల దగ్గరికి వెళ్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. దీంతోపాటు ప్రతిపక్షాలు మాట్లాడేటటువంటి మాటలకి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన పనులు ఒక రకమైతే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక టార్గెట్ కింద పెట్టుకుని, ప్రభుత్వాన్ని ఒక టార్గెట్గా పెట్టుకుని 90 రోజుల్లో వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారు, ఈ పార్టీ అయిపోతుంది, ఎక్కడికి వెళ్తారో తెలియదు. ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఒక మిమ్మల్ని ఓడించి, మీరు అధికారంలో ఉంటే మీ ఎమ్మెల్యేలు పోయారు, ఎంపీలు పోయారు, మీ కొడుకు పోయాడు, ప్రజలందరూ కూడా ఒక తిరుగుబాటు చేసి నీ ప్రభుత్వం మీద గెలిపిస్తే నువ్వు మాట్లాడేటువంటి మాటలు, నువ్వు చేసేటటువంటి చేష్టలు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు ఎందుకు ఓడిపోయారో ఆత్మావలోకం చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే విమర్శించడం సరైనటువంటి అంశం కాదు. నిన్న మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక 10 అంశాలు ప్రశ్నించారు తెలుగుదేశానికి. 10 అంశాలకి సమాధానం చెప్పాల్సింది నువ్వే. 10 అంశాలకి సమాధానం చెప్పాల్సినటువంటిది జవాబుదారీ నీకే ఉంది. ప్రత్యేక హోదాని నువ్వే కదా ప్రత్యేక ప్యాకేజీ కింద మార్చావు, కేంద్ర ప్రభుత్వం తాకట్టు పెట్టావు. పోలవరం నువ్వే కదా, పోలవరం ఎవరు కట్టాలి? విభజన చట్టం ప్రకారం ఎవరు కట్టాల్సిన అవసరం ఉంది? విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిర్వహించాల్సినటువంటి పోలవరాన్ని నువ్వు నీ వందిమాగదులకి కట్టబెట్టి ఈరోజు మళ్ళీ జగన్ గారి మీద మాట్లాడేటటువంటి నైతిక హక్కు నీకు ఏ రకంగా వస్తుంది? పోలవరానికి పూర్తి బాధ్యత నీదే. పోలవరంలో నువ్వు పోలవరం చూపించడానికి, పోలవరానికి నీ తెలుగుదేశం నాయకుల్ని బస్సుల్లో తీసుకువెళ్ళి అక్కడ బస్సుల్లో బదిలీ చేయించిన దానికే 200 కోట్లు కట్టారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఇంతకన్నా దారుణమైనటువంటి విషయం ఉంటుందా? ఇంతకన్నా ఘోరమైనటువంటి విషయం ఉంటుందా? అలాగే 10 ప్రశ్నలకి నువ్వే సమాధానం చెప్పాలి. అలాగే శాండ్కు సంబంధించి కుంభకోణాలు జరిగింది ఎవరి హయాంలో అండి? ఈనాడు పత్రిక 2 పేజీలు రాసింది మీ గురించి. ఏ రీచ్లో ఏ ఎమ్మెల్యే ఏ రకంగా దోచుకున్నాడో మీ టైంలోనే రాశారు. మీరు మాట్లాడితే ఎట్లా? కాబట్టి నిన్న తెలుగుదేశం మాట్లాడినటువంటి 10 ప్రశ్నలకి సమాధానం చంద్రబాబే చెప్పాలి. ఆ 10 ప్రశ్నలు నువ్వే తప్పులు చేసావు కాబట్టి ప్రజలు నిన్ను 23 సీట్లో కూర్చోబెట్టారు. 10 ప్రశ్నలకి జవాబుదారీ నీదే. నిన్నే ఓడించారు, నిన్నే ఇంటికి పంపారు. కాబట్టి తెలుగుదేశం కళ్ళు తెరిచి మాట్లాడితే మంచిది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక మంచి పరిపాలన, పేద ప్రజలకి ప్రభుత్వం అండగా ఉన్నది అని చెప్పారు. ఉదాహరణకి 5 లక్షల రూపాయలు ఉండేటటువంటి ఒక ఆరోగ్యశ్రీ కార్డు విలువ ఈరోజు 25 లక్షల దాకా తీసుకుని వెళ్ళారు. మీకు ఏ రోజున ఆలోచన వచ్చిందా? అందులో ఎల్లో మీడియా కూడా మేము ఏ కార్యక్రమం చేసినా దానికి నెగిటివ్గా వార్తలు రాస్తూ ప్రజల్ని తప్పుదో పట్టించాలని చూస్తున్నారు. ప్రజలు విజ్ఞులైనటువంటి ప్రజలు 2019లో కూడా మీరు ఇలాగే రాశారు. అయినా కానీ ప్రజలు అన్నీ ఆలోచించి ఓటు వేశారు.